నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. దేశంలో గత 6 నెలల నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం మోదీ, అమిత్ షా లాంటి వ్యక్తులు అరాచక పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విస్మరించి మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పేనని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విలేకరుల సమావేశంలో తిప్పారావు సంపత్ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్నారు. మావోయిస్టు నేత హిడ్మాది బూటకపు ఎన్కౌంటరే. ఎందుకంటే ఒక కేంద్ర కమిటీ సభ్యుడికి తనతో అడవిలో రక్షణగా ఉండవలసిన వారు 28 మంది మావోయిస్టులు విజయవాడ నగరంలో ఒక ఇంట్లో ఎలా దొరుకుతారు అని ప్రశ్నిస్తున్న హిడ్మాతో పాటు అందరూ దొరికారు. కానీ హిడ్మాను, వారి భార్యను మరియు ఇంకొక ముగ్గురిని మాత్రమే హింసించి చంపారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వమే చీకటి పాలన చేస్తుంటే ఎవరు కాపాడతారని ఈ సందర్భంగా అన్నారు. వారి భార్యను, ఇంకొక ముగ్గురిని హింసించి చంపడం జరిగింది. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ గా భావించవలసిన ఈ దేశ ప్రజలు ముమ్మాటికి కూడా అది బూటకపు ఎన్కౌంటర్ గా భావిస్తున్నారు. వారు హిడ్మా గత 20 సంవత్సరాల నుండి పీడిత గిరిజన హరిజనుల కోసం వారికి కనీస అవసరాలు, కూడు గుడ్డ, వైద్యం కావాలని కనీస అవసరాలు కోరడం జరిగింది. వారిని పరిష్కరించకుండా, ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుండా చంపడమే లక్ష్యంగా పెట్టుకొని చంపడం జరుగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ మోడీ గారిని, అమిత్ షా గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ హిడ్మా ఎవరిని వేధించుండు? ఏ ప్రజలను చంపిండు? ఆయనే చేసిన మోసం ఏంది? హిడ్మా చేసిన ఎక్కడన్నా బ్యాంకు దోపిడీ చేసిండా? ఎక్కడన్నా నేరం చేసిండా? ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని లొంగిపోవాల్సింది కోరడం జరగాలి. వారిని లొంగిపోకుండా చూడాలి. వారికి సంబంధించిన రక్షణకు సంబంధించిన 32 మందిని ఎవరిని కూడా లొంగిపోయి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ 5కి మాత్రమే, హిడ్మా ఆయనను మాత్రమే చంపడం జరిగింది. ఆయనే ఇవాళ ఒక గిరిజనుడు, ఒక గోండి జాతికి చెందిన వాడు కాబట్టి, ఒక కింది జాతికి చెందిన వాడు కాబట్టి ఇవాళ మోడీ, అమిత్ షా జీర్ణించుకోలేక దేశ ప్రజలు మొత్తం కూడా ఆయనను ఒక దేవునిగా పూజిస్తున్నారు కాబట్టి, పీడిత ప్రజలు పూజిస్తున్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేకనే హిడ్మాను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి ఇది హత్యగా భావించాలి. కోర్టులు కూడా సుమోటగా తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి ఇవాళ ఎవరిని చంపినా కూడా నేరమే అని భావించాలి. ఈరోజు మోడీ గారు గత 11 సంవత్సరాల కిందట నేను ప్రభుత్వం ఫామ్ చేస్తే, మేము అధికారంలోకి వస్తే ఈ విజయ్ మాల్యా లాంటి, నీరజ్ మోడీ లాంటి, చందా కోచర్ లాంటి వారిని, రాణా కపూర్ లాంటి దేశ నేరస్తులను, ఆర్థిక నేరస్తులను, దేశం పారిపోయిన వారిని మేము తీసుకొస్తా, వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెడతా అని దేశానికి ఎవరైతే ఆర్థిక నష్టం చేసిన వారిని అరెస్ట్ చేస్తా అని చెప్పిన నీవు ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వారిని వేల కోట్ల రూపాయలు నష్టం చేసిన, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని విడిచిపెట్టి ఎలాంటి నష్టం చేయని హిడ్మా లాంటి వారిని నేతను, హిడ్మా లాంటి మావోయిస్టు 20 సంవత్సరాలు ప్రజల కోసం పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారిని ఎన్కౌంటర్ చేయడం చాలా బాధాకరం. ఇది బీజేపీ ప్రభుత్వానికి తగదని సందర్భంగా అంటున్నా. ఎవరైతే మావోయిస్టులు ఉంటారో మావోయిస్టులను సరెండర్ గమ్మని, లొంగిపోమ్మని చెప్పండి, కానీ ఎన్కౌంటర్ చేయొద్దని ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎన్కౌంటర్ చేయడం, ప్రాణాలు తీయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ప్రాణాలు తీయడం ద్వారా వారికి కూడు గుడ్డ, నీడను ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. అక్కడ ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి, సమస్యను పరిష్కరించాలి. కానీ మనుషులను చంపడం ఇది పద్ధతి కాదు. ఇది సమస్య పరిష్కారం కాదు. మరో రకంగా మళ్ళా ఉద్యమాలు పుడతాయని, ప్రజా ఉద్యమాలు చేసే పరిస్థితికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.